ఐడిటీవీ మన ఉనికి మన వాణి. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ. గత ఏడాది దసరా సీజన్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టిందా లేదా అనే చర్చలు పక్కన పెడితే ఈ సినిమా పవర్ స్టార్ అభిమానులకు ఖుషి చేసింది. పవన్ సైతం ఈ చిత్రంతో సంతోషంగా ఉన్నారు. అందుకే ఓజీ యూనివర్స్ లో మరికొన్ని సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. తాజాగా ఓజీ 2 మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ అందించారు. ఓజీ సినిమాకి సీక్వెల్ గా లేదా ప్రీక్వెల్ గా ఓజీ 2 ఉంటుందని ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై కీలక ప్రకటన చేసింది. డైరెక్టర్ సుజిత్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత చర్చలు ప్రారంభమవుతాయని తెలిపింది. అయితే ఇది అప్పుడప్పుడే కార్యరూపం దాల్చకపోదని అందరూ అనుకుంటున్నారు. కానీ 10 రోజులు తిరగకుండానే ఓజీ 2 చర్చలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో వేదికగా వెల్లడించింది. పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లుగానే క్రియేటివ్ వర్క్స్ లో దర్శకుడు సుజిత్ తో ఓజీ యూనివర్స్ కు సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యాయి అని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. సుజిత్ పవన్ కలిసి కథా చర్చలో పాల్గొన్న ఫోటోలను పంచుకుంది. దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ స్పందిస్తూ ఓజీ 2 ది డ్రాగన్ వారియర్ త్వరలో ప్రారంభం కానుంది అని ట్వీట్ చేశారు. ఈ ఊహించిన అప్డేట్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను దాదాపుగా పూర్తి చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా, సుజిత్ డైరెక్షన్ లో ఓజీ 2 చిత్రాలు ఆయన లైనప్ లో ఉన్నాయి. మంత్రిగా జనసేన పార్టీ అధినేతగా ఉన్న పవన్ ఇప్పుడిప్పుడే సెట్స్ మీదకు రాకపోవచ్చని అభిమానులు భావించారు. ఉస్తాద్ భగత్ సింగ్ డిజాస్టర్ గా మారిన తర్వాత ఇప్పట్లో మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించపోవచ్చని అనుకున్నారు. కానీ పవన్ మాత్రం దానికి భిన్నంగా 2 పడవల ప్రయాణం సాగించడానికే మొగ్గు చూపుతున్నారని ఓజీ 2 ప్రకటనను బట్టి అర్థమవుతుంది. స్పీడ్ చూస్తుంటే అన్ని కుదిరితే ఈ ఏడాదిలోనే ఓజీ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు.